ఇక్కడ డాట్ కనపడుతుంది. ఇప్పుడు ఇది సిపియు ఉంది. ఇక్కడ డాట్ అంటే ఏంటంటే, డాట్ అంటే ఇది పొజిషన్ అనమాట. పొజిషన్ అంటే మనం ఒకవేళ ఈ ఐసీలు పాడైపోయాయి అనుకోండి, వీటిని మనం చేంజ్ చేసి కొత్త ఐసీ పెడితే ఇదే పొజిషన్లో మనం పెట్టాలి. అర్థమైందండి? ఇదే పొజిషన్లో अगर हम कोई भी आईसी चेंज करते हैं फिर वापस लगाना चाहते हैं तो इसी पोजीशन में हमें लगाना होगा. जैसा हम निकाल देते हैं इसी पोजीशन में हमें लगाना होगा. ఇక్కడ చూడండి, ఐసీ ఐసీ ఇక్కడ ఉండి చిన్నగా మనకి 2-3 ఉంటాయండి. మనం పెద్దగానే కాకుండా 2-3గా, అంటే మనకి చిన్నగా సైజు అన్ని డిఫరెంట్ సైజులు వస్తాయి. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, ఇప్పుడు క్లారిటీ కనబడుతుందండి. ఐసీ చూడండి సరే. ఇప్పుడు చూడండి, దీనికి రెండో భాగం అంటే వెనక భాగం కూడా మనకి ఐసీస్ ఉంటాయి. అంటే ఈ ఐసీస్ ఏంటంటే మనకేం కంగారు పడొద్దండి. అంటే చెప్పాను కదా, మనం ఫోన్ దేనికి వాడతాం, మనం దాని ఫోన్లో ఏమేమి చూస్తామంటే ఛార్జింగ్, డిస్ప్లే, కెమెరా, నెట్వర్క్, ఇవన్నీ వాటికి సంబంధించిన ఐసీ సపరేట్గా. చూడండి, ఇక్కడ ఒక ఐసీ ఉంది. దీని కూడా చూడండి సార్, ఇక్కడ డాట్ ఉంటుంది. ఇక్కడ పొజిషన్ ఐసీ ఉంది. ఇది కూడా ఒక ఐసీ, ఇది కూడా ఐసీ, ఇది కూడా ఐసీ, ఇది కూడా ఐసీ. చూడండి, ఇది ఒక ఐసీ. అయితే ఈ ఐసీ చుట్టుముట్టు ఉన్నాయి. ఏ ఐసీకి అయితే చుట్టుముట్టు ఉంటాయో వీటిని మనం కాంపోనెంట్స్ అంటాం. అంటే ఇతను బాస్ అయితే వీళ్ళు వర్కర్లు అని అర్థం. బాస్ లేకుండా వర్కర్కి పని లేదు, వర్కర్ లేకుండా బాస్ ఏమి చేయలేదు. అంటే వీళ్ళిద్దరు కలిసి పని చేయాలని అర్థం. बॉस के बिना वर्कर अधूरा है, वर्कर के बिना बॉस को काम नहीं होता है, तो दोनों मिलके काम करना पड़ता है. ఐసీ అండ్ కాంపోనెంట్స్ ఇద్దరు కలిసి పనిచేయాలి, దోనో మిల్కే కామ్ करना है. ప్రతి ఐసీ చుట్టుముట్టు ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఐసీ ఇక్కడ మనకి ఐసీ ఉంది, ఇక్కడ మనం కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఏంటో అని మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇవి మనం జస్ట్ గుర్తుపడతాం అంతే, ఐసీ అండ్ కాంపోనెంట్స్. వీటిని మనం కనెక్టర్ అంటాం. కనెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే బయట పార్ట్లు లోపల పెడతాం. ఎగ్జాంపుల్ బ్యాటరీ ఉంది, ఒక బ్యాటరీని కనెక్ట్ చేయాలంటే బ్యాటరీ కనెక్టర్. చూడండి, ఇది వచ్చి బ్యాటరీ కనెక్టర్. అలానే డిస్ప్లే పెడతాం కదా, డిస్ప్లే కనెక్టర్. ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ కనెక్టర్. ఇవన్నీ కనెక్టర్లు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫోన్ చూపిస్తాం. సెకండ్ జనరేషన్ ఫోన్ ఇది చూడండి. ఇక్కడ ఇది సిపియు. వీటికి ఏంటంటే మనకి ఇవి ఉంటాయండి, కంపెనీస్ ఉంటాయి. కొన్ని మోడల్కి కంపెనీస్, క్వాల్కామ్ అని, మీడియాటెక్ అని, దానికి సంబంధించి కంపెనీలు. చూడండి, ఇది సిపియు, ఇది వచ్చేసి ఈఎంఎంసి. అంటే ఈఎంఎంసి అంటే హార్డ్ డిస్క్. మనం ఫోన్ కొనేటప్పుడు మనం ఎలా కొంటాం, 128 GB, 256 GB, 1 TB, 64 GB. అంటే జీబీ అంటే హార్డ్ డిస్క్ కదా, దాన్ని మనం ఇక్కడ ఈఎంఎంసి, యూఎఫ్ఎస్ అని 2-3 అంటాం, 2-3 రకాలు. ఓకే, ఇది హార్డ్ డిస్క్ అనుకోండి, మనం మాట్లాడదాం హార్డ్ డిస్క్ అని. ఇది హార్డ్ డిస్క్, సిపియు మరియు హార్డ్ డిస్క్. ఇక్కడ చూడండి ఐసీ కాంపోనెంట్, ఇక్కడ చూడండి ఐసీ కాంపోనెంట్, ఐసీ కాంపోనెంట్. ఇది వచ్చి సిమ్ ట్రే, మనం సిమ్ పెడతాం కదా, సిమ్ ట్రే. వెనక్కి వస్తే చూడండి మనకి, ఇప్పుడు చూడండి, నేను మీకు ఏం చెప్పాను, ఫోన్ మారే కొద్దీ మనం ఏం చేస్తాం, జనరేషన్ మారే కొద్దీ దాని ఫీచర్స్ కూడా మారుతాయి కదా. చూడండి, దాంట్లో 2-3 కనెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో కనెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఈ కనెక్టర్లు అంటే ఒకటే అవుతుంది. మనకి ఏంటంటే కెమెరాస్ పెరిగినాయి. ఇక్కడ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఆక్స్ కెమెరా, పోర్ట్రేట్ కెమెరా, వైడ్ కెమెరాలు వస్తాయి కదా. అంటే మనకి ఫీచర్స్ అంటే జనరేషన్ పెరిగే కొద్దీ దాని ఫీచర్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు వెనక చూస్తే చూడండి, ఇది చూద్దాం మళ్ళీ. చూడండి, ఇవన్నీ ఐసీస్ కాంపోనెంట్స్, ఐసీ కాంపోనెంట్, ఇవన్నీ సేమ్ అండి మొత్తం.
మనకి ఓవరాల్గా చూస్తే మన మదర్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది సార్. అందరూ చూడండి, ఇలా ఉంటుంది మదర్. ఇది మన ఫోన్లో ఇలా పెడతారు. ఫోన్లో పెట్టిన తర్వాత లోపల ఉంటుంది, దానిపైన మనకి డిస్ప్లే అనేది హౌసింగ్ ఇది చూడండి ఇలా ఉంటుంది. ఇది సెకండ్ జనరేషన్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి OnePlus 7 నేను చెప్తాను. బ్యాక్ ప్యానల్ చూడండి, లేటెస్ట్ జనరేషన్ ఒకసారి చూద్దాం. చూడండి సార్, ఇక్కడ మనం చూస్తే ఇది మీకు ఇలా చూపిస్తాను చూడండి ఎలా కనపడుతుందో. ఇది లేటెస్ట్. దీంట్లో మనం సరిగ్గా చూస్తే బోర్డ్ అనేది డ్యూయల్ లెవర్ బోర్డులు వచ్చాయి. సరిగ్గా చూడండి సార్, ఇక్కడ మనం చూస్తే వీటిని డ్యూయల్ లేయర్ అంటే బోర్డు పైన బోర్డు ఉంది. బోర్డు పైన చూడండి, ఇక్కడ మనం దీన్ని తీస్తే ఈ రెండు బోర్డుల కింద ఇట్లా విభజించి సెపరేట్ అయిపోతాయి అనమాట. చూడండి సార్, ఏంటి సార్ రావట్లేదండి స్క్రీన్. ఒక్క నిమిషం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. స్ట్రక్ అవుతుందండి అంటే ఓకే, స్ట్రక్ అవుతుందా? ఒక్క నిమిషం సార్, మళ్ళీ చేస్తాను. 1 సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఏం లేదు, కొంచెం రెజల్యూషన్ తగ్గించానండి. రెజల్యూషన్ తగ్గితే ఏంటంటే రెండరింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రక్ అవ్వదు అందరికి. చూడండి సార్, ఇది లేటెస్ట్ జనరేషన్ ఫోన్స్. ఈ లేటెస్ట్ జనరేషన్ ఫోన్స్లో డ్యూయల్ లేయర్ అంటారు. అంటే బోర్డు పైన ఇంకో బోర్డు ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ కనపడుతుంది. ఇక్కడ చూడండి, స్టెప్ కనపడుతుంది చూడండి. అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని రెండు సెపరేట్ చేసి రిపేర్ చేయాలి. వీటికి అందరు ఏంటంటే మనకి అమౌంట్ అనేది కూడా బాగా ఇస్తారండి. మినిమం ఇది రిపేర్ చేస్తే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 5,000 రూపీస్. అంటే ఇక్కడ ఒకటే అండి, నాలెడ్జ్ మ్యాటర్స్, మనీ అని కాదు, కానీ మనం నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మనకి అంత బాగా మనకి మనీ అనేది కానీ నాలెడ్జ్ అనేది మాత్రం పెరుగుతుంది. అయితే దీంతో పాటు ఇప్పుడు ఈ ఫోన్ని చూడండి, దీని కింద ఇది ఫోన్ కేస్ చూడండి సార్. ఇప్పుడు ఈ ఫోన్లో ఇది లోపల ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా కూర్చుంటుంది, ఇలా చూడండి, ఇలా పెట్టేసాను, ఫోన్లో పెట్టాను. ఇప్పుడు ఈ ఫోన్లో కూర్చొని చూసారా, ఈ ఫోన్ అవుటర్ పాటు ఇప్పుడు ఫోన్ లోపల ఇలా మదర్ బోర్డు కూర్చుంటుంది. కింద వచ్చేసి బ్యాటరీ చూడండి, ఇది బ్యాటరీ, ఇది వచ్చి బ్యాటరీ యొక్క స్క్రీన్ అది షేర్ చేయలేదు. తొందరలో నేను రెజల్యూషన్ చేంజ్ చేసి షేర్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు కనపడుతుందా సార్? ఓకేనా? స్ట్రక్ అవుతుందా అంటే ఇంటర్నెట్ అండి. నార్మల్గా స్ట్రక్ మనకి అయిందంటే కనుక ఇంటర్నెట్ స్లో ఉంటే కనుక అటు సైడ్ అంటే మీ సైడ్ స్లో ఉంటే కనుక ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఫోన్తో డేటాతో స్టార్ట్ చేస్తాం కదా సార్, కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుంది, మీ అందరితో రెజల్యూషన్ ఉంటుంది, దాని తర్వాత అచ్చా ఓకే ఓకే అండి. జస్ట్ మామూలు చూపిస్తాను, తర్వాత స్క్రీన్ తీసేస్తాను నార్మల్గా. సో ఇది మదర్ బోర్డ్ అండి. ఇలా మనం బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని మనం ఏం చేస్తాం చూడండి, ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీని మనం మదర్ బోర్డ్కి ఇలా పెడతాం, ఎందుకంటే దీని పవర్ సప్లై అనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇవి వచ్చి కింద ఈ డిస్ప్లేలు ఉంటాయి. ఇట్లా ఈ స్ట్రిప్పులు మీద మీకు చెప్పాను కదా, ఇలా ఒక్కొక్క దానికి ఒకటి ఇలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన చూడండి, అలానే మనం కెమెరాలు ఉంటే కెమెరాలు పెడతాం, క్వాడ్ కెమెరాలు. ఇక్కడే చూడండి, ఇదంతా క్వాడ్ కెమెరాస్. ఇలా వస్తుంది స్ట్రిప్ చూడండి, ఇక్కడ రాస్తుంది కదా OnePlus బ్యాటరీ చూడండి, కింద పాట కూడా ఉంది. ఇక్కడ మనం టైప్ సి. సో ఇలా మనకి ఏంటంటే ఫోన్లో ఉన్న ప్రతి పార్ట్, ఎందుకంటే ఫోన్ మనకు ఓపెన్ చేయడం తెలియదు, కానీ మనం ట్రబుల్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా చేయడం అంటే రాంగ్. చెప్పినట్టుగా 0 నుంచే స్టార్ట్ చేస్తాం. మనం ఏంటంటే 0 నుంచే స్టార్ట్ చేస్తాం. ఏది ఉన్నా కూడా అంటే
ఫోన్ ఓపెనింగ్, క్లోజింగ్ ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి. మీకు అంతకుముందు చెప్పిన విధంగా 3 జనరేషన్ ఆఫ్ ఫోన్స్. అంటే మీరు ఎలా అంటే ఏ కस्टमर ఏ जॉनर कस्टमर వచ్చినా कोई भी मतलब अगर नॉर्मल फ़ोन देता है, हाई एंड फ़ोन देता है, मिडिल ऑर्डर फ़ोन देता है, ये तीनों चीज़ आप रिपेयर करना, ఇవన్నీ మీరు రిపేర్ చేయాలి. సో దీంట్లో స్ట్రక్చర్ అంతా మొత్తం దీంట్లో చెప్తారు సార్. అలానే ఇప్పుడు ఇది వస్తే ఇక చూడండి హార్డ్వేర్ సెక్షన్లో మనకి ఇవన్నీ ఏమవుతాయంటే మనకి కవర్ అవుతాయండి. ఎగ్జాంపుల్ చూడండి, ఛార్జింగ్ సెక్షన్. ఎవరైనా ఛార్జింగ్ పని చేయట్లేదు అనుకోండి, మనం ఛార్జింగ్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. దీంట్లో మనకి 3 రకాల ఫోన్లు ఉన్నాయి సార్. క్వాల్కామ్ అని, శాంసంగ్ అని, మీడియాటెక్. అంటే ఏ ఫోన్ ఉన్నా, ఎగ్జాంపుల్ ఒప్పో ఉన్నా, వివో ఉన్నా, శాంసంగ్ ఉన్నా, వన్ ప్లస్ ఉన్నా, ఎవరైనా వచ్చి ఛార్జింగ్ ఇష్యూ వచ్చిందంటే మనకు మనం చేర్చుకునేటట్టు ఉండాలి. సో అసలు ఆ ఛార్జింగ్ సెక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో అది మొత్తం మనం వివరంగా చెప్తాం. దాంతోపాటు వాటిని ఎట్లా టెస్ట్ చేయాలో కూడా చెప్తాం. అలానే కిందికి వస్తే కనుక లైట్ సెక్షన్. కొందరు ఏమంటారంటే లైట్ రావట్లేదు అంటారు. సో ఆ లైట్ ఐసీ ఎలా పనిచేస్తుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లేదా, అవన్నీ మనం చూసి విత్ టెస్టింగ్. ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటంటే అండి, అందరు ఏం చేస్తారంటే చెప్పేసి మీరు ప్రాక్టికల్ చేసుకోండి అంటారు కొంత దాంట్లో. ఇక్కడ అలా కాదు, ఏదైతే మేము చెప్తామో ఇమ్మీడియట్గా దాని ప్రాక్టికల్ ఉండాలి. ఎందుకంటే వర్బల్ అనేది నేను చెప్పేది అనేది ఒకసారి మనం వింటాం, ఒకసారి వినం, అవునా? కానీ ఏదైతే మనం చూస్తామో जो चीज़ हम देखते हैं उसको नहीं भूलते. मतलब थ्योरी पढ़ाने के बाद इमीडिएटली प्रैक्टिकल भी आता है. थ्योरी అవగానే వెంటనే ప్రాక్టికల్ కూడా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన వస్తుంది. इसके वजह से आपको एक आइडिया आ जाता, ఒక అవగాహన ఎలా మనం చెక్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత మీరు చూస్తే చూడండి, గ్రాఫిక్స్, టచ్ పని చేయకపోవడం, కెమెరాస్, ఆడియో, హెడ్సెట్, సిమ్, మైక్, వైఫై, బ్లూటూత్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాఫ్ షాట్, ఫుల్ షాట్. అంటే దీనికి సంబంధించిన, అంటే రిపేర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పిస్తారు. అలానే థర్మల్ కెమెరా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కొందరు ఫోన్ షార్ట్ అయిందంటారు. ఏదైనా ఫోన్ షార్ట్ అంటే షార్ట్ అయిందంటే షార్ట్ వల్ల ఫోన్ డెడ్ అవుతుంది. ఎలా మనం క్విక్గా డయాగ్నోస్ చేయాలి, 5 మినిట్స్లో ఎలా డయాగ్నోస్ చేయాలి, ఆ మెథడాలజీ కూడా ఇక్కడ చెప్తారు. అంటే ఏదైతే మనం చదువుతామో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి వెంటనే చూపిస్తారు. దాంతోపాటు ఇక్కడ మెయిన్ అన్నిటికన్నా మన దాంట్లో పెద్ద స్ట్రాంగ్ విషయం ఏంటంటే సిమాటిక్స్ రీడింగ్. ఎవరికైనా సిమాటిక్స్ అంటే తెలుసా అండి? సిమాటిక్స్ అంటే, సిమాటిక్స్ కా మతలబ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టే ముందు మనం ఏం చేస్తాం సార్, బ్లూ ప్రింట్ తీసుకుంటామా లేదా, అవునా? इंजीनियर ఏం చేస్తారు, ఒక బ్లూ ప్రింట్ డయాగ్రాम మనకి ఇస్తాడా? एक ब्लू प्रिंट डायग्राम देता है ना, उसके हिसाब से हमें क्या पता चलता है, మనకి మనం ఏం చేస్తాం, డైమెన్షన్స్ లో రూమ్ ఎక్కడ ఉంది అంటే ఫ్రంట్ రూమ్ ఎక్కడ ఉంది, బ్యాక్ రూమ్ ఎక్కడ ఉంది, కొద్దిగా మ్యూట్ పెట్టుకోండి సార్. ఇట్ ఈస్ లైక్ ఏ డయాగ్రామ్ అండి. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ బుక్ విత్ సిమాటిక్స్. సిమాటిక్స్ మనకి చెప్తుంది అనమాట. సిమాటిక్స్ హమే బతాతా హై ట్రబుల్ షూట్ కైసా కర్నా. సిమాటిక్స్ మనకి నేర్పిస్తుంది అనమాట, మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. సో ఆ ట్రబుల్ షూట్ ఎలా చేయాలని చెప్పి ఒక బుక్ లాగా ఉంటుంది అనమాట. ఆ బుక్ ప్రకారం మనం ఏం చేస్తామంటే అన్నీ రిపేర్ చేస్తుంటాం. వాటిని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తారండి. ఓకేనా? దాంతోపాటు మనం చూస్తే ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది, అలాగే 5G నెట్వర్క్. కొందరు అంటారు నెట్వర్క్ వస్తుంది, నాకు 2G వస్తుంది, 3G రావట్లేదు, 4G రావట్లేదు, 5G. వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ వాటిలో కొత్త టెక్నాలజీ అంటే డ్యూయల్ బ్యాటరీ. అంటే 2 బ్యాటరీ కనెక్టర్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే చూడండి సార్, ఇక్కడ మనం చూస్తే ఒకటే ఇది బ్యాటరీ కనెక్టర్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఇది బ్యాటరీ, ఇది బ్యాటరీ కనెక్టర్, ఒకటే బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది. అయితే లేటెస్ట్ వాటిలోకి వస్తే ఇక్కడ ఇంకో బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది. అంటే ఇలాంటి కనెక్టరే ఇలాంటి ఇంకోటి వస్తుంది. దాన్ని మనం ఏంటంటే డ్యూయల్ బ్యాటరీ కనెక్టర్ అంటాం. సో వాటి టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చాలా తక్కువ మందికి తెలుసు. సో అది కూడా ఎలా రిపేర్ చేయాలో చెప్తాము.
అలానే ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, చిప్ సెట్ అంటే ఒక్కొక్క ఐసీ ప్రకారం ఎలా దాని సీక్వెన్స్ని చదవాలి, విత్ సిమాటిక్స్ వితౌట్ సిమాటిక్స్ ఎలా ట్రబుల్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇష్యూ సిపియూ ఇష్యూ వచ్చింది అనుకుందాం, సిపియూ వల్ల ఫోన్ డెడ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఇప్పుడు ఇది తీసి ఇది ఎందుకు డెడ్ అయింది, కింద పడింది, నాకు ఫోన్ కింద పడడం వల్ల దీని లోపల ఉన్న పిన్స్ విరిగిపోయాయి లోపల, నాకు ఆ పిన్స్ని మళ్ళీ చేయాలి. ये नीचे गिर गया था इसीलिए क्या हो गया, सीपीयू का नीचे का पिన్స్ टूट गए, तो उसको पिన్స్ को फिर से बनना అంటే ఆ పిన్స్ ని మళ్ళీ మనం చేయాలి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే హ్యాండ్ స్కిల్ అని వస్తుంది. అర్థమైందా సార్? హ్యాండ్ స్కిల్ అంటే ఈ ఐసీని ఎలా లిఫ్ట్ చేస్తాం, ఎలా లిఫ్ట్ చేయాలి, వీటన్నిటి గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే దానికి కావాల్సిన టూల్స్ ఎలా చూడాలో చెప్తారు. అంటే ఈ ఐసీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఐసీ ఉంది, ఈ ఐసీని ఎలా లిఫ్ట్ చేయాలి, ఈ ఐసీని ఎలా తీయాలి, మళ్ళీ ఈ ఐసీని ఎలా పెట్టాలి, ఇవన్నీ దీంట్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ వస్తాయి. సో వీటిని మనం ఏమంటామంటే హార్డ్వేర్ సెక్షన్ అంటాం. ఇప్పుడు హార్డ్వేర్ సెక్షన్గా వస్తే మా ఇంకో సార్ ఉన్నారు, కాజా సార్ ఉన్నారు, ఆయన మీకు హార్డ్వేర్ సెక్షన్ గురించి చెప్తారు ఒకసారి. సో హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కాజా. సో హార్డ్వేర్లో వచ్చేసి ఇప్పుడు మనకు మొబైల్ రిపేరింగ్ అంటే బేసిక్ టు అడ్వాన్స్ అంటున్నాం. బేసిక్ టు అడ్వాన్స్ అంటే అట్లీస్ట్ ఒక మొబైల్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు తెలియాలి ఒకటి. రెండోది వచ్చేసి పార్ట్ రీప్లేస్మెంట్ కూడా మనకు రిపేరింగ్ కిందే వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు డిస్ప్లేస్ పోయినా, ఏమైనా డిస్ప్లే చేంజ్ చేయాలన్నా, బ్యాటరీ చేంజ్ చేయాలన్నా, దాంట్లో ఉన్న పార్ట్స్ని మనం రీప్లేస్ చేసేది కూడా రిపేర్ కిందే వస్తుంది. బట్ అదేంటంటే ఒక లెవెల్ దాకా. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను వేరే డిస్ప్లే అనేది నేను చేంజ్ చేసిన, సో డిస్ప్లే చేంజ్ చేసిన దాంట్లో గ్రాఫిక్ ఇష్యూస్ కానీ, లైటింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినా, లేదా నేను ఛార్జింగ్ పిన్ చాలాసార్లు మనకు పిన్స్ వచ్చేసి మనకు 150-200 రూపీస్లో దొరుకుతాయి సీసీ బోర్డ్స్. సో ఆ బోర్డ్స్ని మనం రీప్లేస్మెంట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు, మైక్ ఇష్యూస్ రావచ్చు. సో ఇలా పార్ట్ మనం రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం కనుక మనకు రిజాల్వ్ అవ్వకపోతే మనం ఏమంటాం, జనరల్గా బోర్డ్ ప్రాబ్లం అంటాం. సో బోర్డ్ అంటే ఏముంటుంది, మీకు కంప్లీట్గా ఐసీస్ ఉంటాయి, కాంపోనెంట్ రిలేటెడ్ ఉంటుంది. సో దీంట్లో ఒక మదర్ బోర్డ్లో ఏదైతే మనకు మొబైల్ బోర్డు ఉందో, ఈ బోర్డులో స్మాల్ కాంపోనెంట్ కాడ నుంచి ఐసీస్ కానివ్వండి, షీల్డ్ కానివ్వండి, కనెక్టర్ కానివ్వండి, లేదా మనకు మెయిన్గా వచ్చే సిపియు కానివ్వండి, యూఎఫ్ఎస్, ఈ ఎవ్రీథింగ్ దీంట్లో ఒక పార్ట్ మనం చేస్తాం, ఒక పార్ట్ చేయమని కాదు. సో ఎవ్రీథింగ్ అనేది మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ హ్యాండ్ స్కిల్స్ ఎవరికైనా ఫ్రెషర్స్ ఉన్నారా సార్? ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారా? టచ్ అంటే ఏ లెవెల్ దాకా చేయగలుగుతారు? ఛార్జింగ్ వేసి అంటే రీబాల్ అవి చేస్తారండి? సో డబుల్ డెక్కర్ కానీ, బ్లాక్ పేస్టెడ్ కానీ, వైట్ పేస్టెడ్, ఓకే సార్, ఓకే. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్ స్కిల్ అనేది ఎలా ఉన్నది అంటే పర్టికులర్ ఫలానా ఐసీ ప్రాబ్లం అంటే తీసి రీబాల్ చేసి వేసేస్తాం. బట్ ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సబ్జెక్ట్ ఉండాల్సిందే. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు పోకో కానీ ఇవి కొన్ని మోడల్స్లో సిపియు మనం రీబాల్ చేస్తే వచ్చేస్తాయి. సో అలా ఎందుకు వస్తాయి? మనం చెక్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, లైన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉంటాయి కదా. సో ఎవ్రీ లైన్, సో అది స్ట్రాంగ్ కనెక్టివిటీ లేకుండా ఉన్నట్టయితే మనకు అనేది రాదు. సో మీ బ్లాక్ పేస్టర్ కానీ, డబుల్ డెక్కర్ కానీ కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను దగ్గర 16-17 years ఎక్స్పీరియన్స్. నేను హలో ఎవరు?
హలో. అయితే నాకు నేను కూడా ఈ ఫీల్డ్కి వచ్చి ప్రాసెస్ 16-18 ఇయర్స్ అవుతుంది. Very good. నేనున్న బేసిక్స్ అంటే ఏంటి, నేను చేసే పని ఏంటి, హోల్సేల్ రిపేరింగ్ నేను చేసాను. ఓకే. ఈ మధ్య CP1 ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. హోల్సేల్ రిపేరింగ్ అంటే నాదేంటంటే ఒక కస్టమర్ మొబైల్ షాప్ కస్టమర్ నా దగ్గరకు వచ్చి అవును వస్తే ఆయనకి ఏంటి డిస్ప్లే చేంజ్ చేస్తుంటే పెద్దకి సరిగ్గా డిస్ప్లే కనెక్టర్ పోగొట్టరు, బ్యాటరీ కనెక్టర్ పోగొట్టరు, అవును సిగ్నల్ పిన్నులు పోతాయి. అవును వాళ్ళకి ఏంటంటే కొన్ని డిస్ప్లే చేంజ్ చేయాలి, ఫ్రేమ్ అవుట్ చేయడానికి రాదు. ఓకే అలాంటి వాళ్ళు ఓకే, చిప్ లెవెల్ నాకు కాదు. అదే మీకు ఎవ్రీథింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఐసీసీ తీస్తూ ఉంటారు సమ్ టైమ్స్. సో తీసినప్పుడు మనం ట్రాక్స్ అనేవి పోతుంటాయి, ప్యాడ్స్. సో ఆ ప్యాడ్కి మైక్రో జంపర్ ఎలా వేయాలనేది కూడా మనం చెప్తాం అన్నమాట. బోర్డులో ఏంటంటే 1% ఛాన్స్ ఉన్నా చేసేటట్టు ఉండాలి. సో మెథడ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేను బాగా చేస్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, నేను ఇన్ని చేసి ఉన్నా అని చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఫాస్ట్గా రావాలంటే మెయిన్ ఏంటంటే ట్రిక్స్ ఉంటాయండి. ఈ ట్రిక్ తెలిసినప్పుడు నేను దాని మీద ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతాను. కరెక్టే కదా? ఈ ట్రిక్ చెప్పకుండా నువ్వు ఐసీవై అంటే అది రాదు కదా. సో నేను ఏ వేలో తీస్తాను, డిఫరెంట్ మనకు బోర్డ్స్ ఉంటాయి. ఏ బోర్డుకి ఎంత టెంపరేచర్ పెట్టాలి, మనకు ఏ సైడ్ నుంచి లిఫ్ట్ చేయాలనేది ఎవ్రీథింగ్ ఏముంటుంది, ట్రిక్స్ ఉంటాయి. ఈ ట్రిక్స్ మొత్తం ఏంటంటే మన దగ్గర దాచుకుంటేది ఉండదండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరికీ ఒకటే మెంటాలిటీ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విధంగా అర్థం అవ్వచ్చు, ఇంకోటికి ఇంకో విధంగా అర్థం అవ్వచ్చు. మనం ఏంటంటే ఎవరికి ఎలా అర్థమైతే ఆ వేలో చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక CPU చూపించి 10 మందికి చూపిస్తే ఇద్దరే చేస్తాడు దాంట్లో, మిగతా 8 మంది ఏంటి వాళ్ళకి డౌట్ ఉంటుంది, అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ప్రాసెస్. సో ఆ ఒక ప్రాసెస్ అర్థం